మిడిల్ ఈస్ట్లో శాంతి స్థాపన కోసం జరుగుతున్న ప్రయత్నాలకు మళ్లీ అడ్డంకులు మొదలయ్యాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య పీస్ డీల్పై స్విట్జర్లాండ్లోని జెనీవా వేదికగా జరగాల్సిన కీలక చర్చలు వాయిదా పడ్డాయి. అసలు ఈ చర్చలు ఎందుకు వాయిదా పడ్డాయి? జెనీవాలో కూర్చోవాల్సిన అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తన పర్యటనను ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు? హర్మూజ్ జలసంధి దగ్గర ఇరాన్ వేస్తున్న ఆ స్కెచ్ ఏంటి? ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకోబోతున్నాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్తే, అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధానికి శాశ్వత ముగింపు పలకడం కోసం ఇరు దేశాల మధ్య ఒక అవగాహన ఒప్పందం MOU కుదిరింది. దీని అమలు విధి విధానాలపై చర్చించేందుకు ఇరు దేశాల అధికారులు స్విట్జర్లాండ్లోని జెనీవాలో భేటీ కావాల్సి ఉంది. కానీ ఈ చర్చలు ప్రారంభం కావడానికి సరిగ్గా కొన్ని గంటల ముందే సీన్ రివర్స్ అయింది. గురువారం రాత్రి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ IDF లెబనాన్కు చెందిన హెజ్బుల్లా గ్రూప్ మీద భీకర దాడులకు దిగాయి. కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. దక్షిణ తూర్పు లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలను టార్గెట్గా చేస్తూ ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఏకంగా 21 మంది మరణించారు. దీనికి ప్రతీకారంగా హెజ్బుల్లా సాయుధులు దక్షిణ లెబనాన్లోని నబతియే నగర సమీపంలో ఒక విలేజ్పై అటాక్ చేశారు. ఈ దాడిలో 4 ఇజ్రాయెలీ సైనికులు స్పాట్లోనే మరణించారు. ఈ ఆకస్మిక దాడులతో ఇరాన్ అధికారులు షాక్ అయ్యారు. లెబనాన్లో దాడులు ఆపకుండా తాము జెనీవాలో కూర్చొని చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. దీంతో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా తన స్విట్జర్లాండ్ టూర్ను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. వైట్ హౌస్ మొదట దీనికి లాజిస్టిక్స్ కారణాలు అని చెప్పినప్పటికీ అసలు రీజన్ లెబనాన్ దాడులేనంటూ ఆ తర్వాత క్లియర్ అయిపోయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, చర్చలు వాయిదా పడినప్పటికీ గ్లోబల్ ప్రెషర్ వల్ల ఖతార్, అమెరికా, ఇరాన్ దేశాలు మధ్యవర్తిత్వం వహించి ఇజ్రాయెల్, హెజ్బుల్లాలను మళ్లీ కాల్పుల విరమణకు ఒప్పించాయి. పరిస్థితులు ఇప్పుడు కాస్త కంట్రోల్లోకి వచ్చాయి. అయితే ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి ఏమంటున్నారంటే, ఈ జెనీవా చర్చలు ఏమీ అంత అత్యవసరం కాదని, రాబోయే రోజుల్లో అమెరికా రిప్రజెంటేటివ్స్తో డైరెక్ట్ మీటింగ్స్ కోసం తాము వేరే ప్లాన్స్ రెడీ చేస్తున్నామంటూ ఒక మైండ్ గేమ్ మొదలుపెట్టారు. బట్ వై ఈజ్ ఇరాన్ సో కాన్ఫిడెంట్ అనేదే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. ఇరాన్ అంత ధీమాగా ఉండడానికి కారణం ఏంటి? ఇక్కడే ఉంది అసలు లింక్. అదే హర్మూజ్ జలసంధి బిజినెస్. గ్లోబల్ ఆయిల్ సప్లైస్, అంతర్జాతీయ వాణిజ్యానికి హర్మూజ్ జలసంధి అత్యంత కీలకమైన రూట్ అని మనందరికీ తెలుసు. అమెరికా తన నావికాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో ప్రస్తుతం ఈ రూట్లో నౌకల రాకపోకలు సాఫీగానే సాగుతున్నాయి. కానీ ఇరాన్ ఇక్కడే ప్రపంచ దేశాలకు ఒక పెద్ద షాక్ ఇచ్చింది. ఆ జలసంధి గుండా ప్రయాణించే ప్రతి అంతర్జాతీయ నౌక ఇకపై తమ వద్ద ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలంటూ ఇరాన్ ఒక కండిషన్ పెట్టింది. ఇందుకోసం ఇరాన్ ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా ది పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ అని ఒక అథారిటీని ఏర్పాటు చేసింది. హర్మూజ్ జలసంధిలో ప్రయాణించే షిప్స్ కదలికలను నియంత్రించడం, పర్యవేక్షించడం ఈ అథారిటీ ముఖ్య ఉద్దేశం. గ్లోబల్ డిఫెన్స్ ఎకనామిక్ అనలిస్టుల ప్రకారం ఇరాన్ ఊరికే రిజిస్ట్రేషన్ల కోసం ఈ సంస్థను పెట్టలేదు. భవిష్యత్తులో ఈ జలసంధి గుండా వెళ్లే ప్రతి కమర్షియల్ షిప్ నుంచి భారీగా టోల్ ట్యాక్స్ వసూలు చేసేందుకే ఇరాన్ ఈ వ్యూహాన్ని అమలు చేస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ దేశాల ఎనర్జీ సెక్యూరిటీని శాసించేటువంటి ఈ రూట్ ఇరాన్ చేతుల్లోకి వెళ్తే భవిష్యత్తులో ఆయిల్ ప్రైజెస్, గ్లోబల్ ట్రేడ్ మొత్తం ఇరాన్ కంట్రోల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇటు అమెరికాతో డిప్లొమాటిక్ టాక్స్ నడుపుతూనే అటు బిజినెస్ రూట్స్పై పట్టు బిగించడం ఇరాన్ మైండ్ గేమ్కు ఒక నిదర్శనం అని చెప్పాలి. మిడిల్ ఈస్ట్లో యుద్ధం అనేది కేవలం భూభాగాల కోసమో, క్షిపణుల కోసమో కాదు, అంతకు మించిన గ్లోబల్ ఎకనామిక్ ఇంట్రెస్ట్స్, ట్రేడ్ రూట్స్ నియంత్రించడం కోసం జరుగుతున్న ఒక పెద్ద పొలిటికల్ చెస్ గేమ్ అనే చెప్పాలి. లెబనాన్లో దాడులు తాత్కాలికంగా ఆగినప్పటికీ హర్మూజ్ జలసంధిపై ఇరాన్ పెడుతున్న కొత్త రూల్స్ రేపటి రోజున అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో మరిన్ని వివాదాలకు దారితీసేలా కనిపిస్తున్నాయి. మరి ఇరాన్ ఏర్పాటు చేసిన ఈ కొత్త స్ట్రైట్ అథారిటీని అమెరికా అంగీకరిస్తుందా? అసలు అమెరికా, ఇరాన్ మధ్య శాశ్వత శాంతి ఒప్పందం కుదురుతుందా? హర్మూజ్ జలసంధిలో ఇరాన్ టోల్ ట్యాక్స్ వసూలు చేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన R-Stream ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మిడిల్ ఈస్ట్లో శాంతి స్థాపన కోసం జరుగుతున్న ప్రయత్నాలకు మళ్లీ అడ్డంకులు మొదలయ్యాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య పీస్ డీల్పై స్విట్జర్లాండ్లోని జెనీవా వేదికగా జరగాల్సిన కీలక చర్చలు వాయిదా పడ్డాయి. అసలు ఈ చర్చలు ఎందుకు వాయిదా పడ్డాయి? జెనీవాలో కూర్చోవాల్సిన అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తన పర్యటనను ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు? హర్మూజ్ జలసంధి దగ్గర ఇరాన్ వేస్తున్న ఆ స్కెచ్ ఏంటి? ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకోబోతున్నాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి.
ఇక స్టోరీలోకి వెళ్తే అమెరికా ఇరాన్ మధ్య యుద్ధానికి శాశ్వత ముగింపు పలకడం కోసం ఇరు దేశాల మధ్య ఒక అవగాహన ఒప్పందం MOU కుదిరింది. దీని అమలు విధి విధానాలపై చర్చించేందుకు ఇరు దేశాల అధికారులు స్విట్జర్లాండ్లోని జెనీవాలో భేటీ కావాల్సి ఉంది. కానీ ఈ చర్చలు ప్రారంభం కావడానికి సరిగ్గా కొన్ని గంటల ముందే సీన్ రివర్స్ అయింది. గురువారం రాత్రి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ IDF లెబనాన్కు చెందిన హెజ్బుల్లా గ్రూప్ మీద భీకర దాడులకు దిగాయి. కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. దక్షిణ తూర్పు లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలను టార్గెట్గా చేస్తూ ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఏకంగా 21 మంది మరణించారు. దీనికి ప్రతీకారంగా హెజ్బుల్లా సాయుధులు దక్షిణ లెబనాన్లోని నబతియే నగర సమీపంలో ఒక విలేజ్పై అటాక్ చేశారు. ఈ దాడిలో 4 ఇజ్రాయెలీ సైనికులు స్పాట్లోనే మరణించారు. ఈ ఆకస్మిక దాడులతో ఇరాన్ అధికారులు షాక్ అయ్యారు. లెబనాన్లో దాడులు ఆపకుండా తాము జెనీవాలో కూర్చొని చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. దీంతో అమెరికా వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్ కూడా తన స్విట్జర్లాండ్ టూర్ను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. వైట్ హౌస్ మొదట దీనికి లాజిస్టిక్స్ కారణాలు అని చెప్పినప్పటికీ అసలు రీజన్ లెబనాన్ దాడులేనంటూ ఆ తర్వాత క్లియర్ అయిపోయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చర్చలు వాయిదా పడినప్పటికీ గ్లోబల్ ప్రెజర్ వల్ల ఖతార్, అమెరికా, ఇరాన్ దేశాలు మధ్యవర్తిత్వం వహించి ఇజ్రాయెల్ హెజ్బుల్లాలను మళ్లీ కాల్పుల విరమణకు ఒప్పించాయి. పరిస్థితులు ఇప్పుడు కాస్త కంట్రోల్లోకి వచ్చాయి. అయితే ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి ఏమంటున్నారంటే ఈ జెనీవా చర్చలు ఏమీ అంత అత్యవసరం కాదని, రాబోయే రోజుల్లో అమెరికా రిప్రజెంటేటివ్స్తో డైరెక్ట్ మీటింగ్స్ కోసం తాము వేరే ప్లాన్స్ రెడీ చేస్తున్నామంటూ ఒక మైండ్ గేమ్ మొదలుపెట్టారు. బట్ వై ఈజ్ ఇరాన్ సో కాన్ఫిడెంట్ అనేదే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. ఇరాన్ అంత ధీమాగా ఉండడానికి కారణం ఏంటి? ఇక్కడే ఉంది అసలు లింక్. అదే హర్మూజ్ జలసంధి బిజినెస్. గ్లోబల్ ఆయిల్ సప్లైస్ అంతర్జాతీయ వాణిజ్యానికి హర్మూజ్ జలసంధి అత్యంత కీలకమైన రూట్ అని మనందరికీ తెలుసు. అమెరికా తన నావికాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో ప్రస్తుతం ఈ రూట్లో నౌకల రాకపోకలు సాఫీగానే సాగుతున్నాయి. కానీ ఇరాన్ ఇక్కడే ప్రపంచ దేశాలకు ఒక పెద్ద షాక్ ఇచ్చింది. ఆ జలసంధి గుండా ప్రయాణించే ప్రతి అంతర్జాతీయ నౌక ఇకపై తమ వద్ద ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలంటూ ఇరాన్ ఒక కండిషన్ పెట్టింది. ఇందుకోసం ఇరాన్ ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా ది పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ అని ఒక అథారిటీని ఏర్పాటు చేసింది. హర్మూజ్ జలసంధిలో ప్రయాణించే షిప్స్ కదలికలను నియంత్రించడం, పర్యవేక్షించడం ఈ అథారిటీ ముఖ్య ఉద్దేశం. గ్లోబల్ డిఫెన్స్ ఎకనామిక్ అనలిస్టుల ప్రకారం ఇరాన్ ఊరికే రిజిస్ట్రేషన్ల కోసం ఈ సంస్థను పెట్టలేదు. భవిష్యత్తులో ఈ జలసంధి గుండా వెళ్లే ప్రతి కమర్షియల్ షిప్ నుంచి భారీగా టోల్ ట్యాక్స్ వసూలు చేసేందుకే ఇరాన్ ఈ వ్యూహాన్ని అమలు చేస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ దేశాల ఎనర్జీ సెక్యూరిటీని శాసించేటువంటి ఈ రూట్ ఇరాన్ చేతుల్లోకి వెళ్తే భవిష్యత్తులో ఆయిల్ ప్రైజెస్, గ్లోబల్ ట్రేడ్ మొత్తం ఇరాన్ కంట్రోల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇటు అమెరికాతో డిప్లొమాటిక్ టాక్స్ నడుపుతూనే అటు బిజినెస్ రూట్స్పై పట్టు బిగించడం ఇరాన్ మైండ్ గేమ్కు ఒక నిదర్శనం అని చెప్పాలి. మిడిల్ ఈస్ట్లో యుద్ధం అనేది కేవలం భూభాగాల కోసమో క్షిపణుల కోసమో కాదు, అంతకు మించిన గ్లోబల్ ఎకనామిక్ ఇంట్రెస్ట్స్, ట్రేడ్ రూట్స్ నియంత్రించడం కోసం జరుగుతున్న ఒక పెద్ద పొలిటికల్ చెస్ గేమ్ అనే చెప్పాలి. లెబనాన్లో దాడులు తాత్కాలికంగా ఆగినప్పటికీ హర్మూజ్ జలసంధిపై ఇరాన్ పెడుతున్న కొత్త రూల్స్ రేపటి రోజున అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో మరిన్ని వివాదాలకు దారితీసేలా కనిపిస్తున్నాయి. మరి ఇరాన్ ఏర్పాటు చేసిన ఈ కొత్త స్ట్రైట్ అథారిటీని అమెరికా అంగీకరిస్తుందా? అసలు అమెరికా, ఇరాన్ మధ్య శాశ్వత శాంతి ఒప్పందం కుదురుతుందా? హర్మూజ్ జలసంధిలో ఇరాన్ టోల్ ట్యాక్స్ వసూలు చేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆర్ స్ట్రీమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.